ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించండి. రాత్రి నిశ్శబ్దం సరస్సు మీద నెమ్మదిగా అలలుగా జారుకుంటోంది. వెండి వెలుగుల్ని మూసుకొచ్చే ఆ అలలు మధ్య కాలాన్నే ఆపినట్టు ఒక దేవుడు నిలబడి ఉన్నాడు. ఆయన చేతిలో వేణువు లేదు, పెదవులపై చిరునవ్వు లేదు. కాని ఆ కళ్లలో మాత్రం యుద్ధం తరువాత మిగిలిన అలసట, మాటల కందని మౌనం మరియు లోకానికే తెలియని ఒక ఆకలి దాగి ఉన్నాయి. ఇలాంటి కృష్ణుణ్ణి మీరెప్పుడైనా ఊహించారా? ఇది కథ కాదు, కల్పితం కాదు. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో కాలం సాక్షిగా నిలిచిన ఒక అద్భుతమైన ఆలయమిది. తిరువర్పు శ్రీకృష్ణస్వామి ఆలయం. ఆకలితో ఉన్న కృష్ణుడి నివాసం. ఇక్కడ ఉన్న కృష్ణుడు మనకు తెలిసిన బాలగోపాలుడు కాదు, వేణువు పట్టిన మురళీకృష్ణుడూ కాదు. ఇతడు కంసుడిని సంహరించి యుద్ధ అలసటతో, ఆకలితో ఇంటికి తిరిగొచ్చిన కృష్ణుడు. అందుకే ఈ ఆలయంలో దేవుడు ఎప్పుడూ ఆకలితోనే ఉంటాడని భక్తుల నమ్మకం. చరిత్ర చెబుతుంది ఈ ఆలయం దాదాపు 2000 సంవత్సరాల పాతదని. కాని భక్తుల విశ్వాసం ఇంకొంచెం లోతైనది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను అంటూ కృష్ణుడు ఇచ్చిన దివ్య స్వరూపమిదేనని వారు నమ్ముతారు. కాలక్రమంలో పాండవులు వెళ్ళిపోయారు. గ్రామస్తులు పేదరికంలో పడ్డారు. ఆకలితో ఉన్న దేవుణ్ణి పోషించలేక ఒక పూజారి కన్నీళ్లతో ప్రార్థించగా కృష్ణుడు కలలో ప్రత్యక్షమై తనను ఒక వరప్పు పాత్రలో పెట్టి సరస్సులో వదిలేయమని ఆదేశించాడు. అలా నీటిలో కలిసిపోయిన విగ్రహం శతాబ్దాలపాటు మౌనంగా ఉండి తరువాత బిల్వమంగళం స్వామియార్ మార్గదర్శకత్వంలో సరస్సు లోతుల్లో నుంచి వరప్పుతో సహా వెలికితీయబడింది. వరప్పులో లభించిన కృష్ణుడి కారణంగానే ఈ స్థలానికి తిరువర్పు అనే పేరొచ్చింది. ఇక్కడి సాంప్రదాయాలు కూడా అంతే ప్రత్యేకం. రోజుకు 10 సార్లు నైవేద్యం సమర్పించే అరుదైన ఆలయం ఇది. ప్రతిష్ఠ తరువాత మొదటిసారి సమర్పించిన పచ్చి మామిడికాయలు, కొబ్బరికాయలే ఈ రోజుకి కూడా నైవేద్యంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎవ్వరూ ఆకలితో వెళ్లకూడదని పూజారి ఇప్పటికీ ఇక్కడ ఎవరికైనా ఆకలిగా ఉందా అని గట్టిగా అడుగుతాడు. గ్రహణం వచ్చినా ఈ ఆలయం మూయరు. ఎందుకంటే ఒకప్పుడు గ్రహణ సమయంలో తలుపులు మూసినప్పుడు భోజనం అందక కృష్ణుడు ఆకలితో ఉన్నాడని ఆది శంకరాచార్యులు వివరించగా అప్పటినుంచి గ్రహణం ఉన్నా లేకపోయినా ఈ ఆలయ తలుపులు ఎప్పటికీ మూసివేయరు. ఎందుకంటే ఇది యశోదానందనుడు ఆలయమో లేక గోపికావల్లభుడు ఆలయమో కాదు, ఆకలితో ఉన్న మనిషి హృదయాన్ని అర్థం చేసుకున్న దేవుడి ఆలయం. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.